నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలవడానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు బెంగళూరు వెళ్లారు. ఆయనతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నారు. ఆయన్ను కలిసి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని విన్నవించనున్నారు బృందం. మండల కేంద్రంలోని రైతు సంఘం ఎదుట రైతుల ధర్నా డంప్యార్డ్ వద్దని నినాదాలతో జాతి రహదారిపై బైఠాయించారు రైతులు. వెంటనే డంప్యార్డ్ నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై కిలోమీటర్ మేరకు స్తంభించిన వాహనాలు రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రెడ్డి సమాజం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా మర్కోక్ మండల కేంద్రంలో రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దామోదర్ కు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం రెడ్డి జేఏసీ నాయకులు సుధాకర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డిలను కించపరిచే విధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మన తహసీల్ ఆఫీసర్ గారికి అలాగే మన మర్కూక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాక్యాలు, అనుచిత వ్యాఖ్యలను మరొకసారి ఖండిస్తూ మరొకసారి ఇలాంటి వాక్యాలు చేసినచో కఠినమైన చర్య ఉంటుంది కాబట్టి ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, మా రెడ్డిల జోలికి వస్తే అంతం చేసేంత వరకైనా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాట్లాడిన మాటలు తక్షణమే వెనక్కి తీసుకొని బహిరంగ ఇంకా క్షమాపణ చెప్పాలని సవాల్ విసురుతున్నాము. ఒకవేళ క్షమాపణ చెప్పనిచో నీ అంతు చూసే వరకు మేము. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో గత 3 దశాబ్దాలుగా వెలుగొందుతున్న వీరాంజనేయ ఆలయ ప్రాంగణంలో 2023లో వెలిసిన అయ్యప్ప స్వామి సన్నిధిలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి బుధవారం శబరిమలలో జరిగే విధంగా స్వామివారికి అభిషేకార్చనలు, ధూపదీప నైవేద్యాలు, నిత్య కాంకర్యాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ కొండలరావు గురుస్వామి తెలిపారు. ప్రతి బుధవారం అన్నదానం నిర్వహించే కార్యక్రమానికి ఆ రోజు ఎవరైతే భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారితోనే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయ్యప్ప పౌరుని దగ్గర అన్నదానం జరుగుతున్నది. ఈ రోజు అన్నదాన ప్రభువులైన సుందర వరబాబు, దుర్గాభవాని దంపతులు అన్నదానం చేస్తున్నారు. భక్తులందరూ వచ్చి అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుబాటుస్తున్నారు. స్వామి 3 దశాబ్దముల నుండి ఒక వీరాంజనేయ స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, అలాగే సాయిబాబా విగ్రహాలని నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వీరాంజనేయ స్వామి మాలలో, అలాగే హరిహరపుత్ర ధర్మశాస్త్ర మాలలో వేసుకుంటూ ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఆలయంలో గత 2023 నవంబర్ 9వ తేదీన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి విగ్రహావిష్కరణ మీదనే
పై భాగంలో అయ్యప్ప స్వామి విగ్రహం మందిరంగా నిర్మించి ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి కూడా ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నాడు కూడా ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఈ యొక్క వ్యాపార వర్తక సంఘ సభ్యులందరినీ క్రోడీకరించి వారు ఒక వ్యాపార సంస్థ సభ్యుడికి ఒక వారంలో భాగంగా ఇచ్చి అన్నదానం చేయుటకు మేము నిర్ణయించుకున్నాం. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినటువంటి స్వాములు మా నాగిరెడ్డి స్వామి, సుధాకర్ స్వామి, తాతయ్య స్వామి ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకంగా కొనసాగించుకున్నాం. అదే విధంగా హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి ఉదయం పడి పూజ కార్యక్రమం హారతులతో 18 మెట్లకు పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి శివరాత్రి నాడు కూడా మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మాలాధరణ కార్యక్రమంలో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ నెలలో భాగంగా ఆ యొక్క ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమం స్వామికి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా అంచెలంచెలుగా ఈ యొక్క హరిహరపుత్ర ధర్మశాస్త్ర అలాగే శ్రీకృష్ణ వీరాంజనేయ స్వామి వారి కరుణా కృపా కటాక్షలు ఎల్లవేళ ఉండాలని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చారిత్రక బడ్జెట్ను ప్రవేశపెట్టారని, బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం తాళ్లమడ మీదుగా సత్తుపల్లి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సత్తుపల్లికి చెందిన ఎస్కే షాజహాన్, ఎస్కే ఆసిఫ్ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్ అక్కడికక్కడే మృతి చెందగా ఆసిఫ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యానికై క్షతగాత్రుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కెట్ యార్డుకు నిత్యం ఎంతమంది రైతులు వేరుశనగ పంటను తీసుకొస్తున్నారో, వారికి ఏ విధమైన ధర లభిస్తుందని మార్కెటింగ్ అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ అమ్మకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. రైతులు బదిలిస్తూ వాతావరణం అనుకూలించగా ఈ ఏడాది వేరుశనగ నాణ్యత లోపించిందన్నారు.
తమకు మంచి ధర దక్కడం లేదని, తమ పంటకు మంచి ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతేడాది వనపర్తి మార్కెట్ యార్డులో వేరుశనగకు మంచి ధర లభించిందని, అదే మాదిరి ఈ ఏడాది కూడా మంచి ధరకు కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ వేరుశనగ రైతుల ఇబ్బందులను, వారికి మంచి ధర కల్పించే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మళ్ళీ ఈసారి కూడా మీరు ఇదే వేస్తున్నారా? ఈసారి కూడా గ్రామేట్ వేస్తున్నారా, వరికి పెడుతున్నారా? రెండు వేస్తున్నారా? సార్ బాగా లాస్ ఆడతాడి పంట సార్. ఈసారి వాతావరణం స్టార్టింగ్ పోసిన వర్షాలు పడాయి. వర్షాలు పడడం వల్ల ఇబ్బంది పడుతుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, ఖమ్మం జిల్లా నాయకులు గొర్ల సంజీవరెడ్డి వారి అనుచరులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో డాక్టర్ మట్ట దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పి నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ దయానంద్ మాట్లాడారు. ఖచ్చితంగా మీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజు సంజీవ్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకోమని అనుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజు పార్టీలో చేర్చుకుంటున్నాం సార్. రాబోయే కాలంలో మీ సేవలు మా నియోజకవర్గానికి అత్యధికంగా ఉపయోగపడాలి. ముఖ్య ఉద్దేశం సంజీవ్ రెడ్డి గారు తీసుకోవడంలో బుల్లిబాబు గారు, ఎందుకంటే బుల్లిబాబు గారు నేను నాతో పాటు నాకు అందరూ అందించి ఫుల్ సపోర్ట్గా ఉన్న బుల్లిబాబు గారిని ఈరోజు మనం తెలుసుకోవడం చాలా అవసరం మనకి. అదే ఆయన అయితే కందుకూరు గ్రామం ఇంకా వేరే లెవెల్లో ఉండదు. అయినా సరే ఆ గ్రామంలో ఎన్ని ఒత్తిడి ఉన్నా సరే వెంకటప్ప రెడ్డి కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ, వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఆ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ మనకి ఇచ్చి ఒక గిఫ్ట్గా మనకు ప్రసాదించారు. దాంట్లో భాగంగా మన డాక్టర్ గారు మరి అన్ని గ్రామాల్లో మన కాన్స్టిట్యున్సీ అందరి రంగాల దగ్గర నుంచి అన్ని అనుభవాలు కుటుంబంగా డాక్టర్ గారు అదే భాగంగా ఈరోజు మళ్ళీ మన కాన్స్టిట్యున్సీకి మరి అభివృద్ధి క్రమంలో ప్రయాణం చేసేటువంటి అవకాశాలు డాక్టర్ గారు ఆర్మీ గారికి వచ్చినందుకు మనందరం కూడా కృతజ్ఞతలు నేను ఒక కార్యకర్తగా మమేకమై మరి నేను ఇప్పుడు వాస్తవానికి డాక్టర్ గారికి నేను ఉంటాను, అది వాస్తవం కదా. కాబట్టి నేటి నుంచి డాక్టర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా అందరి సహకారంతో నా మిత్రులందరూ మా గ్రామంలో కూడా అందరూ వచ్చి మరి అందరం కలిసి వెళ్దాం, కలిసి ప్రయాణం చేద్దామని అర్థంతో వాళ్ళందరితో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు పదవులు అవసరం. ఇంతవరకు గ్రామంలో నెల్లూరు మాజీ మంత్రి కాకానిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కొంతమంది నాయకులు అనేక రకాలుగా మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరితో పాటు జిల్లా ప్రజానికానికి కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నారన్నారు. అందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం.
మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్, రాజ్యాంగం 10వ షెడ్యూలు, రాజ్యాంగం నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్నీ కూడా గమనించాం. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే, తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.